అందరికీ నమస్కారములు. వేద సంస్కృతి సమితి విశ్వ యోగా విద్యాపీఠ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యోగా తరగతులకు వచ్చేసిన పునఃస్వాగతం. ప్రప్రథమంగా హైమవతి గారు వందే మాతరం ఆలపిస్తారు. హైమవతి గారు. నమస్కారం. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం. శుభ్రజ్యోత్స్నాం పులకితయామినీం పుల్లకుసుమితాం సుద్రుమదళశోభినీం సుహాసినీం సుమధురభాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం, వందే మాతరం. వందే మాతరం. ధన్యవాదాలు హైమవతి గారు. ఇప్పుడు ఎం లక్ష్మీ నరసింహ గారు ప్రార్థన చేస్తారు. సర్వేభ్యः నమస్కారం. ఇప్పుడు 1 నిమిషం ధ్యానం చేస్తాము. మూడు సార్లు ఓంకారం చేద్దాము. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత శృణ్వన్నోతిభిः సీదసాదనం సాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురురేవ గతిర్గురుమేవ భజే గురుణైవ సహస్మి నమో గురవే. న గురోః పరమం శిశురస్మి గురోః మతిరస్తి గురౌ మాం పాహి గురో. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ
अतिथिदेवो भव। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। శ్రీ గురుభ్యో నమః. ధన్యవాదాలు లక్ష్మీనరసింహ గారు. ధన్యవాదాలు. మనం ఈ కోర్సులో అన్ని సూక్ష్మ వ్యాయామం, ఆసనాలు, తర్వాత ధ్యానము, ప్రాణాయామము అన్ని నేర్చుకున్నాం చాలా వరకు. సో అందరూ రోజు ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకుంటాను. ఏవైనా ఇబ్బందులు ఉంటే గురుగారిని ఈరోజు అడగండి. మనం చాలా వరకు సిలబస్ కవర్ చేస్తున్నట్టున్నాము. గురుగారు వచ్చారు, వారికి స్వాగతం పలుకుతూ ఈరోజు వెబినార్ని స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఈరోజు మనం సూర్య నమస్కారం చూసుకున్నాం. అడిగారు కూడా నన్ను కొందరు, సూర్య నమస్కారం ఎలా చేయాలి అని అడిగారు. ఇది ముఖ్యమైన విషయం ఏంటంటే, తూర్పుకు తిరిగి సూర్యుడిని చూస్తూ, వీలైతే సూర్యరశ్మి మీద పడుతూ, సూర్యరశ్మి మీద పడకపోయినా సరే తూర్పుకి మటుకు తిరగాలి. ఇందులో 12 పొజిషన్స్ ఉంటాయి. అవన్నీ నా బుక్ లో కూడా ఉన్నాయి ఫోటోలతో. సూర్యరశ్మి కనుక పడుతూ ఉంటే బాడీ మీద అది బెస్ట్, ఉత్తమమైన విషయం. పడకపోయినా సరే తూర్పుకి తిరగాలి. తిరిగి ఈ 12 పొజిషన్స్ ఏంటి అంటే, బ్రీదింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క పొజిషన్ లో మీరు గాలి ఎప్పుడు పైకి వెళ్ళినా కూడా పీల్చుకోవాలి, కిందకి వచ్చినప్పుడు వదిలేయాలి. అది జనరల్ ప్రిన్సిపల్. పైకి వెళ్ళినప్పుడు పీల్చుకోవడం, కిందికి వచ్చినప్పుడు వదిలేయటం. మంత్రం కూడా ఉంటుంది. మంత్రం గురించి నేను మీకు అందరికీ ద్వాదశ సాధించే మంత్రం తెలిసే 12 పేర్లు ఉన్నాయి సూర్యుడికి. ఒక్కొక్క పేరు చదువుతూ 12 సార్లు చేయాలంటారు. 12 కాబట్టి కుదరదు కాబట్టి ఒకసారి చూపిస్తాను. 12 చేయగలిగిన వాడు 12 చేయొచ్చు. ఇది ఒక్కటే చాలా ఎగ్జాస్టివ్గా ఉంటుంది. మామూలు అందరూ చేసే సూర్య నమస్కారం అది షార్ట్ కట్, అదేమో యాక్చువల్ లాంగ్ కట్. ఇప్పుడు కూడా నేను చూపిస్తున్నాను. ఓం సూర్యాయ నమః. శవాసనం.
రైట్ తెలుగు. बड़ा सेंटर में लेफ्ट इधर सेंटर
శ్వాస లోతుగా రావాలి, లోపలికి బయటికి ఫీల్ అవ్వండి. శ్వాసని బాడీలో డిఫరెంట్ ఆర్గన్స్ పెట్టేట్టు. యోగ నిద్ర కూడా చేసుకోవచ్చు మీలో మీరు. Friday? Friday. Friday అడగ. నీకే చెప్పేది అక్కడ కానీ ఫ్యాన్ వెయ్యి. అది ఆపు పక్కకి.
యోగ నిద్ర నియంత్రణ మీరు చేసుకున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు కొన్ని ముద్ర బంధాలను ఉన్నాయి. పద్మాసనం మీద కూర్చుని మూడు బంధాలు ఉన్నాయి. మనం సూక్ష్మయంలో కూడా చేసాము. మూలాధార బంధం, ఉద్యాన బంధం, జాలంధర బంధం. ఇందులో జాలంధర బంధం అనేది గడ్డాన్ని ఛాతీ మీద ఒత్తి పెట్టినప్పుడు జాలంధర బంధం అవుతుంది. గాలి పీల్చుకుని నిలిపి లేదా గాలి వదిలేసి నిలిపి. కళ్ళు మటుకు మూసుకుని ఉండాలి. గాలి పీల్చి నిలపచ్చు, గాలి వదిలేసుకుని నిలపచ్చు. అది ఉద్యాన బంధం ఏదవుతుందో పొట్ట లోపల లాగి గాలి లేకుండా నిలపాలి. గాలి పీల్చుకుని మూలబంధం, మూలాధారాన్ని పైకి లాగటం. గాలి పీల్చుకుని పైకి లాగి అట్టు పెట్టడం, లేదా గాలి వదిలేసి పైకి లాగి అట్టు పెట్టడం. మూడు కలిపి ఒకేసారి చేస్తే మహాబంధం అవుతుంది. జాలంధరోడ్యాన మూలబంధాన్ జల్పంతి కంఠ ఉదర పాయుమూలాన్ బంధత్రయేస్మిన్ పరిచయమానే బంధ కుతో దారుణ కాలపాశాత్. ఆయుర్దాయం పెంపొందుతుంది. మూడు ఒకేసారి చేస్తున్నాం కాబట్టి గాలి వదిలేసే పాయువుని అంటే మూలాధారాన్ని పైకి లాగి పొట్ట లోపలలాగి ఉద్యానం చేసి గడ్డం ఒత్తిపెట్టి కళ్ళు మూసుకుని గాలందరం ముందు ఒకేసారి చేయటం. గాలి లేకుండా కొంతసేపు చేసి అది ఒక్కొక్కటి రిలీజ్ చేసి గాలి పీల్చు. మరోసారి గాలి వదిలేసి మూలాధారం పైకి లాగి పొట్ట లోపల లాగి గడ్డను ఒత్తి పెట్టి ఒకేసారి మూడింటి మీద కాన్సన్ట్రేషన్ ఒకే చూడ.
సో ఈ బంధాలు చాలా గొప్పవి. శంకరాచార్యులు గారు యోగ తారావళి అనే గ్రంథంలో ఈ బంధాల గురించి 2 శ్లోకాలు చెప్పారు. జాలంధర ఉడ్యానన మూలబంధైరున్నిద్రితాయాం మునకాంగనాయాం ప్రత్యంగుపత్వా సమాగమే ముంచతి గంధవాః. జాలంధర ఉడ్యాన జల్పంతి కంఠోదర పాయుమూలాన్ బంధత్రయేస్మిన్ పరిచీయమానే బంధకుతో దారుణ కాలపాశాత్. సో ఇంకొకటి మహావేదన ఉంటుంది. పద్మాసనం మీద ఉన్నప్పుడు పైకి ఎగరటం మహావేద్. ఈ బాడీని చాలా స్ట్రాంగ్ చేస్తాయి ఇవన్నీ. నేను మీకు సెక్షనల్ బ్రీదింగ్ కూడా నేర్పించాను. 3 సెక్షన్ బ్రీదింగ్ అనేది లంగ్స్ 3 పార్ట్స్ ఉంటాయి. అప్పర్ పార్ట్, మిడిల్ పార్ట్, లోయర్ పార్ట్. అప్పర్ చెస్ట్కి ఏమో చేతులు వెనక్కి పెట్టి ఈ అప్పర్ చెస్ట్ బ్రీదింగ్. మిడ్ చెస్ట్, లోయర్ చెస్ట్ బ్రీదింగ్, అబ్డామినల్ బ్రీదింగ్ రెండు ఒకటే. లోయర్ లంగ్స్ ఎక్స్పాండ్ అయినప్పుడు అబ్డామిన్ ఎక్స్పాండ్, డయాఫ్రమ్ కింద. అంతేగాని అబ్డామిన్లో గాలి ఆడదు. ఇదే భస్త్రిగా అంటాము, కపాలభాతిని కూడా ఉంటాం. రెండింటికి తేడా ఏంటో నేను చెప్పాను. కపాలభాతిలో ఇలా చేసి వదిలేస్తాము, భస్త్రికలోనేమో కపాలభాతిలో మనం ప్రయత్నంతో పొట్ట ముందుకు తోయము కానీ వదిలేస్తాం. మళ్ళీ ఒకసారి అప్పర్ చెస్ట్, మిడ్ చెస్ట్, అబ్డామిన్ 3 కలిపితే ఒక శ్వాస అయినట్టు. సేమ్ సీక్వెన్స్లో ముందు అప్పర్ చెస్ట్ పీల్చుకున్న తర్వాత మిడ్ చెస్ట్ పీల్చుకున్న తర్వాత లోయర్ చెస్ట్ పీల్చుకున్నట్టు, కానీ వదిలేది కూడా పైన అప్పర్ చెస్ట్ వదిలి మిడ్ చెస్ట్ వదిలి అబ్డామిన్ లోపల తీసుకెళ్తాం. సేమ్ సీక్వెన్స్. ఇప్పుడు మామూలుగా చేతులు పెట్టి అదే ప్రాసెస్ చేయండి. సేమ్ థింగ్, లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్, ఫుల్ బ్రెత్. శ్వాస ముందు పైన, తర్వాత మిడిల్, తర్వాత బాటం, మళ్ళా వదిలేయటం, పైన మిడిల్ బాటం, మళ్ళా పీల్చుకోవడం.
కుంభకం చేయట్లేదు ఇప్పుడు. రిటెన్షన్ మధ్యలో అనేది ఇప్పుడు చేయకూడదు. మొదట్లో చాలా ఎంతలో చేయొచ్చు, అది వేరే విషయం. ఇప్పుడు మెడిటేషన్కి వెళ్ళండి. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస. శ్వాస ఫీల్ అవ్వండి, లోతుగా లోపలికి వెళ్తాం, బయటికి వెళ్తాం. ఇప్పుడు సోహం, శ్వాస లోపలికి వెళ్ళినప్పుడు సో, బయటకు వచ్చినప్పుడు హం.
శ్వాసని మంత్రానికి సింక్రనైజ్ చేయటం అనేది ఇక్కడ జరుగుతుంది. సోహం మంత్రం బదులు ఇంకో మంత్రం ఏదైనా కూడా కావచ్చు, గాయత్రి మంత్రం కావచ్చు, లేదా శివ పంచాక్షరి కావచ్చు, లేదా మృత్యుంజయ మంత్రం కావచ్చు. చిన్న మంత్రం అయితే ఒక ఉచ్ఛ్వాసకి ఒక మంత్రం, ఒక నిశ్వాసకి ఇంకో మంత్రం. పెద్ద మంత్రం అయితే ఉచ్ఛ్వాస నిశ్వాస రెండూ కలిపి ఒక మంత్రం ఒకసారి. లక్ష్మీ మంత్రం కావచ్చు. ఈ మంత్రాన్ని నేర్చుకోవాలనుకునే వాళ్ళు మీ గురువుల దగ్గర నేర్చుకోవచ్చు. నేను కూడా కొన్ని నేర్పుతున్నాను. కావాలనే వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేస్తే ప్రైవేట్గా నేర్పుతాను. ఓకే, ఇప్పుడు జస్ట్ బ్లాంక్నెస్కి వెళ్ళండి. లాస్ట్ ఓంకారం. ఓ ఓ ఓ ఓ
ఓకే, అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్స్ ఏమైనా ఉంటే మీరు అడగచ్చు. ధన్యవాదాలు ప్రభు గారు. ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే హ్యాండ్ రేస్ చేసి అడగండి. రమణ కుమార్ ప్లీజ్. గురువు యోగాభ్యాసం అయ్యాక ఎంతసేపు తర్వాత భోజనం చేయొచ్చు? ఒక మినిమం 15-20 minutes ఉండాలి. 1/2 hour అయితే బెటర్. భోజనమే కాదు, ఏది పాలు తాగటం కూడా, ఏదైనా సరే, ఏ ఫుడ్ అయినా 20 minutes, 1/2 hour. కాఫీ టీలు అస్సలు మంచిది కాదు. వాటి వల్ల అన్ని రోగాలు వస్తాయి. పాలు ఒకటే తాగాలి, లేకపోతే అది కూడా మానేయాలి మీ వయస్సుని బట్టి. పెద్ద వయసులో పాలు అరగవు. చిన్న వాళ్ళకైతే, అంటే చిన్న అంటే బిలో 50-60 అంటే పాలు తాగొచ్చు. ఆ తర్వాత పాలు అరగవు. తాగితే తాగొచ్చు, కానీ అరగవు ఒకటి. నిమ్మకాయ నీళ్ళు తాగొచ్చు, అది బెస్ట్. ఫ్రూట్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ ది బెస్ట్. అన్ని ఫ్రూట్స్. ఆ తర్వాత మీరు ఏదైనా మామూలు ఫుడ్ తినొచ్చు, కొంచెం గ్యాప్ ఇచ్చి. ఫ్రూట్స్ ఏం చేస్తాయంటే మొత్తం క్లీన్ చేసేస్తాయి లోపల. అట్లాగే మొత్తం విటమిన్స్ ఫ్రూట్స్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. మిల్క్ మానేస్తే కాల్షియం డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ అదే మీ వయస్సుని బట్టి అని చెప్తున్నాను. నాకు 72 ఏళ్ళు. మిల్క్ బటాన్ అరగదు ముసలాళ్ళకి. కొద్దిగా తీసుకోవచ్చు. మీ వయస్సు ఎంత దాన్ని బట్టి. బిలో 60-65 యూ కెన్ డ్రింక్ మిల్క్. యూ హ్యావ్ టు డ్రింక్. నేను పాలు తాగాలి, కానీ ఆవు పాలు తాగాలి. ఆవు పాలే శ్రేష్టం. ప్యూర్ దేశీ కౌకి A2. తేనె వేసి తాగడం బెస్ట్. వేడిగా, మరీ వేడిగా ఉంటే తేనె వేయకూడదు. కర్డ్ తినచ్చా? పెరుగు అవి తినచ్చా? పెరుగు అస్సలు మంచిగా. పెరుగు వల్లే వాతం వచ్చి, వాతం వల్ల మజ్జిగ మటుకే తినాలి, పెరుగు తినకూడదు. మజ్జిగ. పెరుగు తినటం వల్లనే వాతం వస్తుంది. వాతం వల్లనే అనేక రోగాలు వస్తాయి. రాత్రిపూట పెరుగు తినటం అనేది అన్ని రోగాలకి ఓపెనింగ్ అనమాట. రాత్రిపూట పెరుగు, మజ్జిగ కూడా మంచిది కాదు. రాత్రిపూట పాలు కావాలి. పగలు మజ్జిగ తాగొచ్చు, మజ్జిగ అన్నం తినొచ్చు. పెరుగు మానేయండి, మజ్జిగ తీసుకో. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఫుడ్ గురించి కొంతసేపు డిస్కషన్ జరిగింది కాబట్టి దాని గురించి ఎక్కువ చెప్తాను. ఫస్ట్ మీకు ఇంతకుముందు చెప్పాను, బాగా నవలాలి. తినేది ఏం తిన్నా సరే బాగా నవిలితే ఇక్కడే డైజెషన్ అయిపోతుంది. పళ్ళు పొట్టలు లేవు. ఎంత బాగా మీరు నవిలితే అంత బాగా డైజెషన్ అవుతుంది. సో తినేటప్పుడు మంచినీళ్ళు తాగకూడదు. తినేటప్పుడు నీళ్ళు తాగితే ఏమవుతున్నాయి, మింగేస్తాం నవలకొట్టి. అది చాలా డేంజరస్, హార్మ్ఫుల్. నవిలి 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 నీళ్ళు అయిపోయిన తర్వాత తాగాలి.
మీ నోట్లోనే ఉమ్మితో సెలవుతో కలిపేది ద్రవం అయిపో. రెండో పాయింట్, తినేది ఎంత తినాలి అనేది కడుపు నిండా తినేయడం కరెక్ట్ కాదు. ఆకలి మటుకు తీరాలి. ఆకలి తీరింది అంటే ఇంకా ఆపేయాలి. కడుపు నిండా ఇక్కడి వరకు తింటాం అనేది చాలా తప్పు. అదే మూల కారణం అన్ని రోగాలకి. ఆకలి మటుకు తీరేంత వరకు తినేసి నీళ్లు తాగాలి, కొంచెం గ్యాప్ ఇచ్చి. తిన్న తర్వాత వజ్రాసనం వేసి కూర్చో. వజ్రాసనంలో 5 నిమిషాలు కూర్చున్నా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. వజ్రాసనం ఒక్కటి చాలా పవర్ఫుల్. బాడీ వజ్రంలాగా అవుతుంది కాబట్టి వజ్రాసనం. మా బంధువులు ఒక ఆవిడ భోజనం బాగా పెట్టి, భోజనం పెట్టిన తర్వాత ఆసనాలు నేర్పమంటే, ఏ ఆసనాలు నేర్పుతాం, అన్నదైన తర్వాత చేయకూడదు కదా, 4 hours వరకు చేయకూడదు. 4 hours వరకు మీరు ఏ యోగాసనాలు ప్రాణాయామాలు చేస్తే తిన్న ఫుడ్ పాయిజన్ అవుతుంది. కనుక ఏం చేయాలంటే ఒకటే ఆసనం ఉంది, వజ్రాసనం. వజ్రాసనం మీద కూర్చోవచ్చు అంతే, ఊరికే కూర్చుని ఉండాలి. వజ్రాసనం మీద ముందుకు వంగడము, వెనక్కి వెళ్ళడము, పొట్ట ఆడించడం చేస్తే కడుపు నొప్పి వచ్చి వాంతి అయ్యి చాలా ప్రాబ్లం తయారవుతుంది. జస్ట్ కూర్చుని ఉండాలి వజ్రాసనం మీద. భోజనం చేసిన తర్వాత మీరు వజ్రాసనం మీద 10 నిమిషాలు కూర్చుంటే తిన్నదంతా అరిగిపోతుంది. 20 నిమిషాలు కూర్చుంటే మళ్ళా కూడా తినేంత ఖాళీ అయిపోతుంది పొట్ట. మళ్ళా తినమని నేను చెప్పట్లేదు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చోండి. దాంతో ఆ తిన్నది అరిగిపోతుంది. సో ఇది తినే మంచినీళ్ళు ఆ భోజనం అయిపోయిన తర్వాత అవపోసన పెట్టేసిన తర్వాత వజ్రాసనం వేసి కూర్చుని ఒక 5-10 minutes గ్యాప్ ఇచ్చిన తర్వాత తాగాలి. మంచినీళ్ళు కూడా మెల్లమెల్లగా తాగాలి, ఇట్లా సిప్పింగ్ చేస్తూ తాగాలి. గడగడ గడగడ నోరు తెరిచి ఇట్లా పోయటం అనేది చాలా తప్పు. సో కూర్చుని ఏదైనా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, తినేటైనా తాగేదైనా సరే కూర్చుని మటుకే తీసుకోవాలి. నిల్చుని తిన్నా, నిల్చుని తాగినా ఏమవుతుంది తెలుసా? చెప్పండి, ఏమవుతుంది? ఎవరైనా చెప్పగలరా? డైరెక్ట్ ఇంట్రెస్ట్. మోగాళ్ళ నొప్పి గురించి కాదు, ఆ తిన్నది ఏమవుతుంది, నిలబడి మీరు అన్నం తిన్నారనుకోండి, లేదా నీళ్లు తాగారనుకోండి, ఇప్పుడు అది కిందకి వెళ్ళిపోతుందండి డైరెక్ట్. కరెక్ట్. అందుకే గజకర్ణి ఏం చేస్తాము, కింద కూర్చుని నీళ్లు తాగుతాం, కిందికి వెళ్ళిపోకుండా. అదే నిలబడి నీళ్లు తాగితే కిందికి వెళ్ళిపోతుంది. శంఖ ప్రక్షాళనలో నిలబడే నీళ్లు తాగుతాం. సో నిలబడి అన్నం తింటాం కానీ నీళ్లు తాగడం కానీ ఏది చేయకూడదు. ఈ దరిద్రపు వెస్ట్రన్ లైఫ్ స్టైల్లో ఈ బఫే డిన్నర్లు అని చెప్పి నిలబడే బెచ్చగాళ్ళలాగా ప్లేట్ పట్టుకుని అయ్యా అమ్మ అన్న అడుక్కున్నట్టుగా ఆ నిలబడి అందులో అడుక్కుని వేసుకుని తింటాం అనేది చాలా తప్పు. కూర్చుని తినండి, కుర్చీ మీద అయినా సరే కూర్చుని తినండి. కింద కూర్చోవడం ఉత్తమం. నేను కింద కూర్చుని భోజనం చేస్తాను ఈ రోజు వరకు. కింద కూర్చుని భోజనం చేయకపోతే డైనింగ్ టేబుల్ మీద చేస్తే మీరు స్వయంగా మీరు రోగాలను స్వాగతిస్తున్నట్టు. అట్లాగే ఇండియన్ టాయిలెట్ వాడండి వీలైనంత వరకు. దానివల్ల మోషన్ కరెక్ట్గా అవుతుంది, డైజెషన్ కరెక్ట్గా అవుతుంది. వెస్ట్రన్ టాయిలెట్ ఈజ్ నాట్ గుడ్, బట్ తప్పనిసరి అయినప్పుడు వేరే మార్గం లేదు. బట్ ఇండియన్ టాయిలెట్ ఈజ్ సుపీరియర్. సో భోజనం అనేది తినేసిన తర్వాత 5-10 నిమిషాలు వజ్రాసనం వేసిన తర్వాత నీళ్లు తాగుతూ ఉండాలి. రోజంతా ఎంత నీళ్లు తాగితే అంత మంచి. గ్యాప్ ఒక మీల్కి ఇంకో మీల్కి 4 hours గ్యాప్ ఉండాలి. మధ్యాహ్నం భోజనం చేస్తే యోగా చేయడానికి సాయంకాలం 4 గంటలు గ్యాప్ ఇచ్చి యోగా చేయొచ్చు, కానీ క్రియాస్ చేయడానికి లేదు. కేవలం సూక్ష్మాయామం, ఆసనాలు చేయొచ్చు. అవి కూడా అంత పర్ఫెక్ట్గా రావు. మార్నింగ్ అయితేనే బాగా పర్ఫెక్ట్గా వస్తుంది, ఎందుకంటే ఎంటీ స్టమక్ ఉండాలి. ఎంటీ స్టమక్ అంటే నీళ్లు పర్మిటెడ్, నిమ్మకాయ నీళ్ళు కూడా పర్మిటెడ్, నిమ్మకాయ తేనె పర్మిటెడ్. ఎంటీ స్టమక్తో ఈక్వలెంట్గానే అవి లెక్క.
అస్సలు పూర్తి ఎంటీ స్టమక్ అయితే ఇంకా బెటర్. యోగా చేసే ముందు ఎంటీ స్టమక్ అనేది మీరు అష్యూర్ చేసుకోండి. ఇంకే క్వశ్చన్స్ అడగండి. ఏ విషయమైనా సరే యోగాకు సంబంధించినవి, ఫుడ్కి సంబంధించినవి. నేను ఆల్రెడీ చెప్పాను ఎలాంటి ఫుడ్ తినాలంటే సాత్విక్ డైట్ తినాలి. అంటే స్పైసీ ఫుడ్, ఆయిలీ ఫుడ్ తింటే అనేక రోగాలు వస్తాయి. ఖట్వామ్ల అత్యూష్ణ తీక్ష్ణ రోక్ష విదాహిన ఆహార రాజసశ్రేష్ట దుఃఖ శోకామయ ప్రదా. దుఃఖాలు శోకాలు వచ్చేటువంటి ఆహారం రాజసిక ఆహారం. అంటే చేదు, పులుపు, కారం, ఖట్టు, ఆమ్ల, అత్యూష్ణ, చాలా వేడి కాఫీ తాగుతున్నాడు చాలా తప్పదు. తీక్ష్ణ, ఘాటు, రూక్ష అంటే కారం, విదాహిన దాహం వచ్చేవి అంటే ఆయిలీ ఫుడ్స్. ఆయిలీ ఫుడ్ తింటే దాహం బాగా వేస్తుంది. షుగర్ ఫుడ్ తిన్నా కూడా దాహం వేస్తుంది. ఆహార రాజసశ్రేష్ఠ, రాజసిక ప్రవృత్తి గల వారికి ఇష్టమైనటువంటివన్నీ. వాటి వల్ల దుఃఖము శోకము వస్తుంది. సాత్వికమైనటువంటి ఆహారం మీకు ఇష్టమైంది, బల ప్రీతి వివర్ధన ఆహార సుఖ సాత్విక. ఇష్టమైంది కొద్దిగా తినాలి. హితభుక్ మితభుక్ అను. ఇష్టమైంది కొద్దిగా, ఎక్కువగా తినకూడదు. ఇష్టమైంది కదా అని చెప్పి మీరు ఎక్కువగా లాగి చేస్తే అది చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్వీట్ మీకు ఇష్టమైంది, బాగుంది, ఇష్టమైంది కాబట్టి తిన్నారు. అదే మీరు 10 సార్లు తిన్నారనుకోండి అప్పటికప్పుడు, అది ఈవెన్ 5 సార్లు తిన్నా సరే చాలా వాయించేస్తుంది. తర్వాత రియాక్షన్స్. మనం ఏం తింటామో దాన్ని బట్టే మన ఆరోగ్యం. నేరిస్తే రోగం లేదు, నేరిస్తే పోట్లాట లేదు. మాట్లాడటం బాగా తెలిసిన వాడికి ఎప్పుడూ పోట్లాట రాదు. తినటం బాగా తెలిసిన వాడికి అంటే ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఎక్కడ తినాలి, ఎట్లా తినాలి, తినే పద్ధతి ఏంటి, వాటి క్వాలిటీ ఏంటి. క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్గానిక్ ఫుడ్ తినటం చాలా బెటర్. కౌ బేస్డ్ ఆర్గానిక్. డబ్బులు ఎక్కువైనా కూడా అది వర్త్ ఇట్, ప్రొవైడెడ్ ఇట్ ఈస్ రియలీ కౌ బేస్డ్. రైస్ కానీ ఆల్రెడీ చెప్పాను, రైస్లు దేశీ రైస్లు తింటాం ఉత్తమం, మిల్లెట్స్ తింటాం ఉత్తమం. మామూలు రైస్లు, మామూలు గోధుమలు ఏం ప్రయోజనం లేదు, అనేక రోగాలు వస్తున్నాయి వాటి వల్ల. దీనికి జరిగింది ఏంటంటే, ఒక 150 సంవత్సరాల కిందటి వరకు మనకి గో ఆధారిత కృషి ఉండేది. ఆ తర్వాత దాన్ని ఆపేసి, ఈ ముఖ్యంగా ఇండిపెండెన్స్ నుంచి కూడా ఈ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అనేవి బాగా వాడకం మొదలెట్టి ప్రొడక్షన్ ఎక్కువ చేయాలి అని చెప్పి, దానివల్ల అన్ని రోగాలు, డయాబెటీసు, బీపీ, ఇవన్నీ కూడా వాటి వల్లే వస్తుంది. ఈ పెస్టిసైడ్స్ అనేవి ఏవైతే ఘాతకాలు అంటే ఆ పెస్ట్ని చంపేస్తాయి కదా, సో మనల్ని కూడా చంపేస్తాయి లోపలికి. ఇవి విషాలు. మీరు వినే ఉంటారు, వీళ్ళు ఫార్మర్స్ పెస్టిసైడ్ తాగి చనిపోయాడు అని చెప్పి ఆత్మహత్య. అంటే డోస్ ఎక్కువైంది అంతే. సేమ్ పెస్టిసైడ్ మనం తింటున్నాం మన భోజనంలో, అది వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అవి వెళ్ళిన తర్వాత, ఆల్రెడీ వెళ్ళిన వాటిని క్లీన్ చేయడానికి శంఖ ప్రక్షాళన అనేది ఉంది. ఈ కోర్సులో కుదరదు, వెదర్ కూడా సరిగా లేదు. మేబీ వీ విల్ ట్రై టు గివ్ 1 more course వేర్ యూ కెన్ అటెండ్ అండ్ డూ శంఖ ప్రక్షాళన. బట్ 4 ఆసనాలు నేర్పించాను, అవి బాగా ప్రాక్టీస్ చేయాలి. రేపు ఎల్లుండి కూడా ప్రాక్టీస్ చేద్దాము. ముఖ్యంగా అంటే ఒక రౌండ్ నేర్పించాం, 1 రౌండ్, 2 రౌండ్లు, 3 రౌండ్లు. రేపు 1 రౌండ్ చేద్దాము. మీరు రేపు యోగా క్లాస్ మొదలెట్టే ముందు 1 గ్లాసుడు ఉప్పు నీళ్లు, వేడి నీళ్లు నిలబడి తాగండి. అప్పుడు ఈ 4 ఆసనాలు చేద్దాము. అది 1 రౌండ్ అనమాట, ప్రాక్టీస్ కోసం వాటికి. అట్లా శంఖ ప్రక్షాళన చేసే రోజున, అది 4 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి 4 రౌండ్లు చేస్తాము. మినీ శంఖ ప్రక్షాళన అయితే
ఫుల్ శంఖ ప్రక్షాళనలో ఇంకా 8 రౌండ్లు దాకా వెళ్తుంది. సో శంఖ ప్రక్షాళన అనేది చాలా అద్భుతం. ఎస్ గురుగారు, మనం ఇప్పుడు వాడేటటువంటి సాల్ట్, ప్యూరిఫైడ్ సాల్ట్, ఐడైజ్డ్ సాల్ట్, ఇవన్నీ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. దాని గురించి ఓకే. రాక్ సాల్ట్ బెస్ట్. మామూలు అంటే ఇప్పుడు రాక్ సాల్ట్ 2 రకాలు, ఒకటి సముద్ర లవణం, ఒకటి సైంధవ లవణం. మూడోది నల్ల ఉప్పు కూడా ఉంది, అది రాకే. నల్ల ఉప్పు ఔషధీ గుణములతో ఉన్నది, అది డైజెషన్ బాగా చేస్తుంది, కానీ అది దొరకకపోవచ్చు మీకు. ఎర్ర ఉప్పు సైంధవ లవణం అంటారు, అది రాక్ సాల్ట్, అది పొటాషియం క్లోరైడ్. దానివల్ల బీపీ పెరగదు, కానీ ఎక్కువగా తింటే కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి. సముద్ర లవణం అనేది సోడియం క్లోరైడ్, అది రాక్ చిన్న చిన్న పెల్లెట్స్గా మనకి క్రిస్టల్స్గా సహజంగా దొరుకుతుంది. అది ఇప్పుడు ఆర్గానిక్ స్టోర్స్లో అవి కూడా అమ్ముతున్నారు, నా దగ్గర కూడా ఉంది. అది బెస్ట్ అన్నిటికంటే. సెకండ్ బెస్ట్ మామూలు టాటా సాల్ట్, ఇట్లాంటివన్నీ ఐడైజ్ సాల్ట్. సో రాక్ సాల్ట్ సహజంగా సముద్రంలో ఇప్పుడు ఈ సముద్ర తీరాలు ఉప్పు తయారు చేస్తారు కదా, ఇది మన ఒంగోలు, నెల్లూరు, ఇంకా ఉప్పు పాత్ర, అలాగే రాన్ ఆఫ్ కచ్, మొత్తం ఉప్పే, చుట్టూరా వైట్ కనపడుతుంది. రాన్ ఆఫ్ కచ్ బార్డర్ గుజరాత్, అది సహజమైనటువంటి సముద్ర లవణం. ఆయుర్వేదంలో సముద్ర లవణం అంటే సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ ఎక్కువైతే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది, అందుకే తక్కువ తినాలి. దాని బదులు దాని రిప్లేస్మెంట్గా పొటాషియం క్లోరైడ్, రాక్ సాల్ట్ పింక్, అది కూడా వాడచ్చు. అది కాస్ట్లీ అయినా కూడా వర్త్ ఇట్. బ్లాక్ సాల్ట్ కూడా దొరుకుతుంది, అది చాలా రేర్గా దొరుకుతుంది, అది ఇంకా ఉత్తమం. ఓకే, ఇక షుగర్కి వస్తే షుగర్ మానేయండి ప్లీజ్, ఫర్ గాడ్ సేక్. దాని బదులు బెల్లం వాడండి. బెల్లం బదులు తాటి బెల్లం అయితే ఇంకా ఉత్తమం. స్టివియా గివియా అవన్నీ, తాటి బెల్లం చాలా మంచిది అన్నిటికంటే, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ అన్నిటికంటే. తాటి బెల్లం దొరుకుతుందండి, బాగానే దొరుకుతుంది ఈ మధ్యన సిటీల్లో అంతా కూడా చాలా కూడా. అవును, ఇప్పుడు చాలా షాప్స్ ఈ మిల్లెట్స్, తాటి బెల్లము, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్కి వచ్చేటప్పటికి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్సే తీసుకోవాలి. అంటే ఎద్దు గానిగ నూనె అయితే అన్నిటికంటే ఉత్తమం, ఎద్దు నిజంగా తిరుగుతుంది. అది లేదు, మెషిన్తో చేసాము, కోల్డ్ ప్రెస్డ్ అనేది సెకండ్ ప్రిఫరెన్స్. వర్స్ట్ లాస్ట్ ప్రిఫరెన్స్ మామూలు ఆయిల్ షాప్స్. నువ్వుల నూనె తప్ప ఇంకో నూనె వాడద్దు. ఆవ నూనె కూడా వాడచ్చు, కానీ మీకు పడితే ఆవ నూనె, నువ్వుల నూనె బెస్ట్, వేరే నూనె వాడకూడదు. సో మీ భోజనంలో మీరు మిల్లెట్స్కి స్విచ్ అవ్వండి, లేకపోతే దేశీ రైస్కి స్విచ్ అవ్వండి. నవారా, బహురూపి, మైసూర్ మెల్లిగా, నేను అవే తింటున్నాను, అది కంపల్సరీ. మిల్లెట్స్, మా ఇంట్లో కొంతమంది మిల్లెట్స్ తింటారు, నేను దేశీ రైస్ తింటాను. మిల్లెట్స్లో చాలా రకాలు మీకు తెలుసు, కొర్రలు, సామలు, అండు కొర్రలు, ఆదెలు, ఊదెలు అన్నీ మంచివే, వాటికి రకరకాల ప్రాపర్టీస్ ఉన్నాయి. మీరు తినగలిగితే, స్విచ్ ఓవర్ చేయగలిగితే చేయండి. లేదండి మేము రైస్కి మహావీర భక్తులము, మేము రైస్ వదలలేము అంటే దేశీ రైస్ తిని, దేశీ రైస్లో రెడ్ రైస్ తినగలిగితే రెడ్ రైస్ నవారానుంది. బ్లాక్ రైస్ మటుకు కొద్దిగానే తినాలంటే, ఒక చిన్న పోర్షన్ మటుకే బ్లాక్ రైస్, మొత్తం బ్లాక్ రైస్ తింటాం అయ్యే పని కాదు. ఒక గుప్పెటు మటుకు మీరు బ్లాక్ రైస్ తినొచ్చు, మిగిలింది రెడ్ రైస్ కానీ వైట్ రైస్ కానీ. ఇక్కడ హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి ఇక్కడ ఎమరాల్డ్ వాళ్ళ షాప్కి వస్తే, ఎమరాల్డ్ షాప్లో ఈ రైస్లన్నీ అమ్ముతున్నారు. ఆ ఎమరాల్డ్ షాప్ పక్కన వాళ్ళే పెట్టింది ఒక రెస్టారెంట్ ఉంది, మెడిసినల్ ఫుడ్. 200 రూపీస్కి వాళ్ళు ఈ రైస్లన్నీ కలిపి చేసినటువంటి 4 రకాల రైసులతో భోజనం పెడతారు. చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు అటువంటి భోజనం మీ జన్మలో తినలేదనిపిస్తుంది. అంత ప్రాకృతికమైనటువంటి మెడిసినల్ ఆహార అవైలబుల్. నేను అక్కడ ఉన్నప్పుడు, ఆ ఏరియాలో ఉన్నప్పుడు అక్కడే తింటాను, ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో తింటాను. అలాంటివి వాళ్ళు ఎలా వండుతున్నారు మీరు స్టడీ చేస్తే
మన అమర్ సింగ్ కూడా అడిగాడు, అక్కడ తిని వాళ్ళు స్టడీ చేయమని చెప్పారు. వాళ్ళు ఆవు నూనె వాడతారు, కానీ ఎక్కడ మీకు వాసన కూడా రాదు, ఆవు నూనె వాసన రాదు. సో అంటే వాళ్ళు ఒరిస్సా టైపు వాళ్ళు, సగం తెలుగు వాళ్ళు, సగం ఒరిస్సా వాళ్ళు. ఆ రైస్లన్నీ కూడా ఒరిస్సా, కేరళ, తమిళనాడు సంబంధించినవి. ఆంధ్రాలో అవన్నీ దొరకవు, అవన్నీ మానేశారు. ఒకప్పుడు ఉండేవి, కానీ అన్ని మానేసి ఇప్పుడు అందరూ సోనా మసూరి పెంచుతారు. గురువు గారు కినోవా వాడొచ్చా అండి? కిమా మంచిది. మిల్లెట్స్ తో పాటు కినోవా కూడా మిక్స్డ్ చేసేసి వాడుకో. మిక్స్ కంటే సపరేట్ గానే వాడచ్చు. మిక్స్ చేయడం నాకు తెలియదు, అది మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో తెలియదు. అంటే 2-3 అవర్స్ నానబెట్టేసేసి వండుకోవడం మంచిది అని అన్నారు. అన్ని అంతే, ఈ రెడ్ రైస్లు కూడాను 2-3 అవన్నీ అవర్స్ కూడా నానబెట్టాలి. ప్రీవియస్ నైట్ నానబెట్టకపోతే తినలేరు. అది కొంచెం అలవాటు కావాలి, అడ్జస్ట్ అవ్వాలి. నేను 1 year నుంచి తింటున్నానండి ఇవే, దాదాపు 1.5 years. మీ షుగర్ లెవెల్ బాగుందా? 5.5 అండి HbA1c. వండర్ఫుల్. నాకు కూడా 5.5. మీరు యోగా చాలా రోజులు పెట్టి చేస్తున్నారా? 40 సంవత్సరాలు చేస్తున్నానండి. అంటే అదే మరి. మీ అంత కాదు కానీ ఉద్యోగ రీత్యా మధ్య మధ్యలో గ్యాప్ వస్తూ నేను ప్యూర్లీ వెజిటేరియన్, నాట్ ఈవెన్ ఎగ్ కూడా తీసుకోను. నా అంత యోగా చేయకపోయినా మీరు 5.5 గ్రేడ్ సాధించారంటే మీకు కంగ్రాచులేషన్, మీకు సన్మానం చేయాలి. లేదు సార్, అట్లా కాదు కానీ ఇంకా ఉన్నాయి. మీరు పాలు తాగొద్దన్నారు, కానీ నాకు పాలు అలవాటు, తాగుతున్నాను. టీ అప్పుడప్పుడు తాగాల్సి వస్తుంది. ఇక మీరు అన్నట్టు ఫంక్షన్స్ లో నిలబడి తినడం అలవాటు, ఇవన్నీ మీరు డైనింగ్ టేబుల్ అనేది అవాయిడ్ చేయలేకపోతున్నాను. మీరు చెప్పిన తర్వాత కింద కూర్చొని ట్రై చేయాలి. చేయొచ్చు, ఏం కష్టం, ఇంపాసిబుల్ ఏం కాదు. నేను ఈ రోజు వరకు నేను టీ కాఫీ రెండు తాగలేదు. నాకు 72 అదొకటి మీ నుంచి నేను స్ఫూర్తి పొంది ఆ టీ బంద్ చేయాలి. కాఫీ అయితే తాగనులేండి, టీ మాత్రం బంద్ చేయాల్సిందే, తప్పదు. అది తెలిసినా కూడా అది ఏంటో వ్యామోహం అలా దానికి పెరిగిపోయింది. దాన్ని మీరు అవాయిడ్ చేయాలి. ఇంకో 10 ఇవన్నీ డ్రగ్స్ అన్నట్టు మీకు ఈ కాంటెక్స్ట్ లో చెప్పాల్సింది ఒక విషయం, డ్రగ్స్ ఫుడ్స్ రెండు ఉన్నాయి ప్రపంచంలో. ప్రపంచంలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు రెండు ఇద్దరు ఉన్నట్టుగా ఫుడ్స్, డ్రగ్స్ ఎక్కడి నుంచి మొదలైతాయి? కెఫైన్ నుంచి మొదలైతాయి. కెఫైన్, టీలో కెఫైన్ ఉంది, కాఫీలో ఇంకా ఎక్కువ ఉంది, 17%. నేను దీనికి ఊటీ వెళ్ళి అక్కడ టీ గార్డెన్స్లో వాళ్ళని అడిగా, వాళ్ళే చెప్పారు 17% కెఫైన్ ఉంటుంది టీలో అని. కాఫీలో ఇంకా ఎక్కువ ఉంటుంది, 45% ఏదో ఉంటుంది. అండ్ వాటి వల్లనే మీకు అన్ని రోగాలు వచ్చేది. ఈ కొలెస్ట్రాల్ పెరగడము అండ్ ఇవన్నీ అలవాటు చేసిపోయినారు ఈ ఎవరు ఫారినర్స్. అసలు ఒకప్పుడు లేదు. మా అమ్మగారు చిన్నప్పుడు 1920s టీ అనేది లేదు, కాఫీ అనేది కూడా లేదు. వాళ్ళు బ్రూక్ బాండ్ కంపెనీ వాళ్ళు పై నుంచి ఆకాశంలో నుంచి వచ్చి హెలికాప్టర్లతో ఆ టీ కింద టీ ప్యాకెట్లు అన్ని ఫ్రీగా అందరికి ఇచ్చి ప్రమోట్ చేసి మనందరినీ పూర్తిగా బానిసల్ని చేశారు టీకి, కాఫీకి. వాటి వల్లే అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేది. అవి మానేయండి. దాని బదులు మీరు పాలు తాగొచ్చు. అంటే పాలు డైజెస్ట్ అవుతున్నాయి, మీరు డైజెస్ట్ కాదన్నారు కానీ, అంటే డైజెస్ట్ కాకపోవడం అనే సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయి? ఏముంటాయి? లేదండి, అదేం లేదు. మీరు అదృష్టవంతులు, కానీ అట్లా సాధారణంగా వస్తాయి. అంటే కొద్దిగా లిమిటెడ్ గా తాగితే రాకపోవచ్చు. మీరు రోజుకి 1/2 లీటర్ పాలు తాగారనుకోండి, చాలా ప్రాబ్లం అవుతుంది. 1/2 లీటర్ కాదు కండి, ఒక 50 ml 60 ml. ఓకే, అది నథింగ్, అది ఈజీగా అంటే మేము మామూలుగా యోగ శాస్త్రంలో పాలు చాలా ఇంపార్టెంట్. అన్ని యోగ శాస్త్రాల్లో క్షీరం అనేది గోక్షీరమే, ఆవు పాలే, వేరే పాలు నాట్ అలౌడ్. ప్యూర్ దేశీ ఘీ, అది కూడా దేశీ పాలు, ప్యూర్ A2 దేశీ పాలు, అవి చాలా ఇంపార్టెంట్. కానీ ఏజ్ ఎక్కువైపోయిన కొద్దీ అది అరగడే కెపాసిటీ తగ్గిపోతుంది. కానీ మీలో వాళ్ళందరూ తాగాలి, తప్పదు. ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ వయసులో ఉన్నవాళ్ళు కానీ. పాలే మెయిన్ స్ట్రెంగ్త్. విటమిన్ డి వస్తుంది, ప్రోటీన్ వస్తుంది. తేనె వేసుకుంటే ఇంకా అమృతం లాగా ఉంటుంది. ఎనీవే, ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు అదర్ పాయింట్స్ అబౌట్ ఫుడ్ అండ్ ఈ వాటర్ కూడా అది అన్ని మినరల్స్ ఉండేటట్టుగా సహజమైనటువంటి రివర్ వాటర్ అనేది
బెస్ట్. బోర్ వాటర్లు అవన్నీ తాగకూడదు. బోర్ వాటరు అదేదో ప్యూరిఫై చేసి అదంతా అంత మంచి విషయం కాదు. అండ్ చెప్పండి, ఇంకెనీ క్వశ్చన్స్? మహోదయ, చిన్న క్వశ్చన్ మహోదయ్. బ్రౌన్ రైస్ అందరూ తినమంటున్నారు. బ్రౌన్ రైస్ ఎంతవరకు కరెక్ట్ మహోదయ్? బ్రౌన్ రైస్ కరెక్టే. అది మామూలు వైట్ రైస్ కంటే మంచిదే, కాదని లేదు. కానీ ఆ బ్రౌన్ రైస్ జాతి ఏంటి అనేది క్వశ్చన్. అది జాతి సోనా మసూరి అయితే ఏం ప్రయోజనం లేదు. కొంత ప్రయోజనం ఉంటుంది వైట్ రైస్ కంటే. సోనా మసూరి అనేది సహజమైన దేశీ రైస్ కాదు, అది ఆర్టిఫిషియల్గా తయారు చేసి PL400 ఫండ్స్ అదేదో ప్రాజెక్ట్. అందుకోసమని ఈ దేశీ రైస్లు ఏవైతే ఉన్నాయో, మీరు వినే ఉంటారు, మనకి బంగారు తీగలని, అక్కుళ్ళని, హంస అని, మనవి ఒరిజినల్గా అవి వాటికంటే సుపీరియర్ ఎక్కువ ఫైబర్ ఉన్నటువంటివి ఈ నవారా అనేవి, బహురూపి అనేవి, మైసూర్ మల్లి అనేవి వేరే స్టేట్స్లో మిగిలి ఉన్నాయి. ఇంకా మన స్టేట్లో అన్ని మానేశారు. మనం చాలా అడ్వాన్స్ కదండి, అందుకోసం అన్ని మానేశారు. వేరే స్టేట్స్లో అంటే ఒరిస్సా బ్యాక్వర్డ్ కదా, అందుకోసం సహజంగా ఆ పాతవన్నీ ఉన్నాయి ఇంకా అక్కడ. అవి బలం, వాటిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. తర్వాత గ్లైసమిక్ ఇండెక్స్ బెటర్గా ఉంది మామూలు రైస్ కంటే. అందుకే ఇవి మేము రికమెండ్ చేయాలి. కొంచెం కాస్ట్లీ అయినా కూడా వర్త్ ఇట్. అంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క రైస్ ఉంది. ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీలు కానీ, ప్రెగ్నెన్సీ ముందు చిన్నపిల్లలు కానీ కులాక్కర్ అనేది తింటే చాలా మంచిది. కులాక్కర్ అని ఒక రెడ్ రైస్ ఉంది. సో ఈ డయాబెటీస్కిను, కొలెస్ట్రాల్కి, లేదా వాటికి వల్నరబుల్గా ఉన్న వాళ్ళకి ఇది నవారా అంటే నివారిణి, అది రెడ్ రైస్, అది బెస్ట్. సీమెన్ కౌంట్ తక్కువగా ఉంది, మగతనం పెంచాలి అంటే మా పిళ్ళై సాంబా అని ఒకటి ఉంది. మా పిళ్ళై అంటే అల్లుడు. మా పిళ్ళై సాంబా అని తమిళనాడుది. అది రెడ్గానే ఉంటుంది. అది ఇట్లా రకరకాలు రెడ్ రైస్లు, రకరకాల వైట్ రైస్లు కూడా ఉన్నాయి అక్కడ. వైట్ రైస్లు అంటే మామూలు వైట్ రైస్లు కావాలి. బహురూపి అని, ఇంకోటి నారాయణ వేడ అని, ఇంకోటి ఏంటంటే ఉన్నాయి. అక్కడికి వెళ్తే ఒక 15 రకాల రైస్లు కనబడతాయి మీకు ఎమరాల్డ్ షాప్లో. అది ఒకటి ఇందిరా పార్క్ దగ్గర ఒకటి ఉంది, రామకృష్ణ మఠ ఎదురుగా ఎగ్జాక్ట్గా. రెండోది ఇక్కడ షేక్పేట్లో కూడా ఉంటుంది, బంజారాహిల్స్లో కూడా ఉంటుంది. సో వాళ్ళు దాంతో చేసిన భోజనం పెడుతున్నారు. మీరు అక్కడికి వెళ్ళి తింటే మీకు అదేంటో తెలుస్తుంది. నేను ఎన్ని చెప్పినా మనం ఇంట్లో చేసుకోవడం కష్టం, అందుకోసం ముందు అక్కడికి వెళ్ళి తింటే మీకు అర్థమవుతుంది. అక్కడ వెంకటరమణ గారు ఉన్నాడు, ఆయన అడిగితే ఆయన గడగడ గడగడ చెప్తాడు. ఆయనకి ఇదే పని. ఆయన మా ఫ్రెండు, ఆయన మేము కలిసి జాయింట్గా ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నాం అని కూడా చెప్పాను. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి అక్కడ తిని భోజనం మీరు ఒకసారి అక్కడ తింటే మర్చిపోలేరు, అంత అద్భుతంగా ఉంటుంది. అరిటాకులోనే కాకుండా ఇవన్నీ ఒక బ్లాక్ రైస్, ఒక రెడ్ రైస్, ఒక వైట్ రైస్, ఒక ఇంకో ఇట్లా 4 రకాల రైస్లో నా రుచి కూడా అసలు అలాంటి రుచి ఎట్లా వస్తుంది మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఎక్కడ మీకు ఆయిల్ కనపడదు, ఆయిల్ వాసన కూడా రాదు. ఎట్లా చేశారు వంట అనేది మీరు అక్కడ స్టడీ చేయొచ్చు. అక్కడ వందల మంది వచ్చి మీద పడిపోయి తింటున్నారు. ఇస్కాన్ హెడ్ వచ్చి తిన్నాడు, రామకృష్ణ మఠ వాళ్ళు వచ్చి తింటారు. ఎట్లా సాధ్యం? దాన్ని తిరుపతిలో కూడా పెట్టాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. సో విజయ రామ్ అని ఉన్నాడు, ఆయన సాధులాగా ఉంటాడు చూడటానికి. ఆయన ఓనర్ మొత్తానికి ఎమరాల్డ్, చాలా డబ్బుగల వాళ్ళు. ఆయన బ్రదర్స్ 4 ఉన్నారు. ఈ వెంకటరమణ ఆయన క్లాస్మేటు, ఆయన ఇంజనీరు. కానీ వాళ్ళు ఒక మిషనరీ జీల్తో చేస్తున్నారు. ఊరికే చేయటమే కాకుండా, అమ్మటమే కాకుండా, మీకు కనుక భూమి ఉంటే ఆ భూమిలో మీరు ఇవన్నీ ఎట్లా పండించుకోవాలో చూపిస్తారు. వాళ్ళు విత్తనాలు ఇస్తారు అక్కడ. మీరు ఇవే రైస్లో మీరు ఆ విత్తనాలు కొనుక్కుని వెళ్ళి మీరు పెంచుకోవచ్చు. నేను అట్లా కొంతసారి పెంపించాను. అలాగే అక్కడ కూరగాయల విత్తనాలు కూడా ఆర్గానిక్, అంటే గోఆధారిత కృషిలో సుభాష్ పాలేకర్ గారి మెథడ్లో చేసిన ఉన్నాయి. అవి అక్కడ దొరుకుతున్నాయి. అవి మీరు తీసుకుని మీరు మీ పొలాల్లో కానీ, మీ భూముల్లో, పెరటి తోటలో కానీ వేసుకోవచ్చు. చాలా అద్భుతం. వాళ్ళు అక్కడ అసలు ఆ మనుషులు మీరు చూస్తే ఆశ్చర్యపోతే, ఇలాంటి మనుషులు ఉంటారా ప్రపంచంలో అనిపిస్తుంది. వాళ్ళు నష్టం మీద అది నడుపుతున్నారు. ఎందుకంటే ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రజలకు ఆరోగ్యం రావాలి. అంతేకాకుండా భూమి వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి ఇటు స్విచ్ ఓవర్ అవ్వాలి, ఈ కెమికల్ పద్ధతులన్నీ మానేసి అని చెప్పి.
ఇప్పుడు మా ఐఐటి అతను ఒకడు, నేను ఐఐటి బాంబేలో చదివాను, నిన్నే కనపడ్డాడు. అతను ఒక ఫార్మ్ తీసుకుని ఇలాంటివన్నీ పెంచి అవన్నీ మళ్ళీ ఒక షాప్ కూడా పెట్టి మణికొండలో అమ్ముతున్నాను. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా, ఇది ఇవ్వగానే అక్కడికే వెళ్ళేది. అతను నాకు ఇప్పుడు మెసేజ్ చేస్తున్నాడు రా అని చెప్పి. సో ఇదేంటంటే ఇది ఒక స్విచ్ ఓవర్, లైఫ్ స్టైల్ స్విచ్ ఓవర్. చాలా హాయిగా ఉంటుంది, చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ముసలితనంలో కూడా యవనంగా ఉండొచ్చు. యోగా ఒక పక్కన, ఈ ఆహారం. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్? టైం ఉందండి, ప్రార్థన చేసిన తర్వాత తీసుకుంటాను ఓకే సార్. ఓకే ఓకే. ధన్యవాదాలు సార్. అమ్మ లక్ష్మీనరసింహ గారు ప్రార్థన చేయండి. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పుర్ధే సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్ మా ప్రమదః. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. స్వస్తి. ధన్యవాదాలు లక్ష్మీనరసింహ గారు. ఇప్పుడు హైమవతి గారు నేషనల్ యాంథమ్ పాడతారు. जनगणमनाधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा. विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा. तव शुभ नामे जागे तव शुभाशिष मागे. गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. జై హింద్. జై హింద్. ధన్యవాదాలు హైమవతి గారు. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికైనా? ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నాయి. ఇది నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. నిద్ర మీకు 6 అవర్స్ మినిమం పట్టాలి. 8 అవర్స్ అయినా పర్వాలేదు యంగ్స్టర్స్కి. సో కరెక్ట్ టైంకి పడుకోవటం, అంటే 10ంటికి అలాగా 10 దాటకుండా పడుకోవాలి, నిద్రకు వెళ్ళిపోవాలి. 12 అంతా చేస్తే హార్ట్ డ్యామేజ్ అవుతుంది. సో 10ంటికి పడుకోండి, మ్యాక్సిమం 9:30 10 మధ్యలో. పొద్దున ప్రార్థన టైం హలో, మ్యూట్ యువర్ మైక్స్ ప్లీజ్. మ్యూట్ చేసుకోండి ఎవరు. మీరు 9:30 10ంటికి తప్పనిసరిగా నిద్రకి పడుకోవాలి. మార్నింగ్ 4 o'clock లేవచ్చు, 5 o'clock లేవచ్చు, మీ యథాశక్తి. సో మార్నింగ్ బ్రాహ్మీ ముహూర్తం అనేది చాలా గొప్పది. బ్రాహ్మీ ముహూర్తంలో మీరు ఎటువంటి ధ్యాన జపం సాధన చేస్తే మీకు అంత గొప్ప అనుభూతులు కూడా వస్తాయి. సో ఇప్పుడు ఆధ్యాత్మిక సాధన ఒక పక్కన, ఈ భౌతికమైనటువంటి శరీరానికి కావలసినటువంటి హఠయోగ సాధన ఇంకో పక్కన. ఈ రెండు మీరు అడ్జస్ట్ చేసుకోవాలి.
ఈ ఈ హఠయోగం అంటే ఇప్పుడు ఈ క్రియలు, సూక్ష్మము, ఆసనాలు, ప్రాణాయామము, ముద్రలు, బంధాలు, ప్రాణాయామాలు ఇవన్నీ కలిపి హఠయోగం అవుతుంది. ధ్యానము, ధారణ, సమాధి ఇవన్నీ రాజయోగం అవుతుంది. హఠయోగం రాజయోగం రెండు కలిపే ఉన్నాయి. హఠయోగం లేకుండా రాజయోగం లేదు, రాజయోగం లేకుండా హఠయోగం లేదు. సో ఇది మీరు మీ లైఫ్ స్టైల్ అడ్జస్ట్ చేసుకోవాలి. మార్నింగ్ ఎంత టైం స్పెండ్ చేయగలరు, ఈవినింగ్ ఎంత టైం స్పెండ్ చేయగలరు. అంటే కొందరు 2 పూటల అభ్యాసం చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ బాడీ చాలా అద్భుతమైనటువంటి శక్తితో ఉంటుంది. ఈ యోగా లేకపోతే ఏమవుతుందంటే రోగాయే. మీకు ఈ పాటికి అందరికి తెలిసే ఉంటుంది. మామూలు మనుషులు ఎవరైతే యోగా ప్రాక్టీస్ చేయకుండా ఉంటారో వాళ్ళకి రోగాలు గ్యారంటీగా వస్తాయి. దానికి ఏం డౌట్ లేదు. ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ వచ్చిన కొద్దీ. అండ్ భోగా వల్ల కూడా అంటే ఎక్కువగా ఎంజాయ్మెంట్లు చేయడం వల్లనే రోగాలు వచ్చేది. ఎంజాయ్మెంట్ చేయకపోయినా యోగా అభ్యాసం లేకపోతే మీకు రోగాలు వస్తాయి. యోగాతో అభ్యాసంతో పాటు ఆహారం కూడా చాలా ఇంపార్టెంట్. ధ్యానం అనేది అదంతా స్పిరిచువల్ డెవలప్మెంట్. ధ్యానం, సమాధి, ధ్యానంలో లోతుగా శూన్యావస్థకి వెళ్ళిపోయి తనలో తాను ఆత్మ సాక్షాత్కారం, ఇన్ఫినిట్ ఇటర్నల్ పరమాత్మ దాన్ని అనుభూతి చెందడమే రాజయోగ సాధన. జీవాత్మ పరమాత్మ సంయోగ ఏవ యోగ అన్నాడు. ఎప్పుడైతే నేనే పరమాత్మని, అంటే నేను వేరు కాదు, పరమాత్మ నేను ఒకటే అనేటువంటి రియలైజేషన్ వస్తుందో అది మోక్ష స్థితి. అది పరమాత్మ అందరిలో ఉన్నాడు కాబట్టి, అంతా నువ్వే కాబట్టి, అందరూ నువ్వే కాబట్టి, అవతలవాడు నువ్వు నేను అంతా ఒకటే కాబట్టి, సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్ష్యతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శినః. ఆత్మోపమ్యేన సర్వత్రా సమం పశ్యతి అర్జున సుఖం వా. నీతో సమానంగా ఇతరులను గౌరవించటం, నీతో సమానంగా ఇతరులని ప్రేమించటం ఎప్పుడు జరుగుతుందో అప్పుడు అది పరిపక్వ స్థితి, జీవన్ముక్త స్థితి, యోగి స్థితి. యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి. నన్ను అందరిలో ఎవడు చూస్తాడో అందరిలో నన్ను చూస్తాడు, వాడు నేను ఒకటే అన్నాడు 6వ అధ్యాయం. సో ఇది హైయెస్ట్ స్టేజ్. ఎప్పుడైతే మైండ్ ఆ స్టేజ్కి వెళ్తుందో దుఃఖం నుంచి నివృత్తి వస్తుంది. లేకపోతే ఎప్పుడు దుఃఖమే దుఃఖం వస్తుంది. శోకం తరతి ఆత్మవిత్. ఆత్మజ్ఞానం ఉన్నవాడికి దుఃఖాన్ని అధిగమించే కెపాసిటీ వస్తుంది. దానికే వేదాంత శాస్త్రం ఉంది, యోగ శాస్త్రం ఉంది. యోగ శాస్త్రం అనుభూతి బేస్ ఆధారమైంది, వేదాంత శాస్త్రం సిద్ధాంత ఆధారమైంది. రెండు కూడా అవసరము. నేను అనేక లెక్చర్స్ ఇచ్చాను వేదాంత శాస్త్రంలో కూడా. నా పేరు మీరు యూట్యూబ్లో చూస్తే మీకు చాలా లెక్చర్స్ దొరుకుతాయి. ఇండికా మోక్ష అని ఒక ఛానల్లో వేదాంత లెక్చర్స్ ఉన్నాయి, యోగ సూత్రాస్ లెక్చర్స్ ఉన్నాయి, యోగ తారావళి అని ఒకటి ఉంది. అవి మీరు స్టడీ చేయండి. ఓకే, రైట్. ధన్యవాదాలు. ఓకే, ఒక్క నిమిషం. విశేషాలకి అని చెప్తారా ఎవరైనా? మన హరి ఓం. సీతారశ్మి గారు పిన్ నెంబర్ వేయలేదండి. వాడు కె సీతారామలక్ష్మి గారు వేస్తా మహోదయ. సారీ మహోదయ. ఎనీ ప్రాబ్లం అండి? ఏం లేదు కదా. నెంబర్ అంటే ఏముందండి? పిన్ నెంబర్ మీకు అడ్వైస్ చేసింటారు కదా. 1674 అదేనా మహోదయ? మీకు మెయిల్లో వచ్చి ఉంటుంది మేడం. మన కల్నల్ బాబు గారు మెయిల్ పెట్టింటారు. సరే చూస్తా, తప్పకుండా వేస్తాం మహోదయ ఈ రోజు. ఒకసారి చూడండి మేడం. ఓకే, రైట్, తప్పకుండా. సార్ వెంకటరమణ గారు, మీ దగ్గర లిస్ట్ ఉందా సార్? పిన్ లిస్ట్ ఏమన్నా? హలో, పిన్ నెంబర్ లిస్ట్ ఏమన్నా సార్? పార్టిసిపెంట్స్ పిన్ నెంబర్ లిస్ట్ ఉందా? గ్రూప్ లో పెట్టారండి బాబు గారు. గ్రూప్ లో ఒక ఎక్సెల్ షీట్ పెట్టారు, అందులో ఉంటాయండి మొత్తం పిన్ నెంబర్స్ అన్ని అందరు. ఒకసారి గ్రూప్ లో చూడండి మేడం రామలక్ష్మి గారు. తప్పకుండా మహోదయ.
తప్పకుండా చూసి రైట్ మేడం. థ్యాంక్ యూ. ఓకేనండి. థ్యాంక్